నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. దీఘనికాయలో శ్రామణ్య ఫలసూత్రంలో అజాతశత్రువు రాజు భగవానుని ఈ జన్మలోనే ఒక శ్రమణుడు పొందే ప్రత్యక్ష ఫలము ఏమిటి అని అడుగుతాడు. ఆ విధంగా అడిగినప్పుడు భగవానుడు దానికి సమాధానం చెప్తూ, లోకంలో బుద్ధుడు జన్మించిన విషయాన్ని విని ఆయన ఆది మధ్య అంతాల్లో కళ్యాణకరమైన ధర్మాన్ని అర్థ అక్షర సహితంగా ఉపదేశిస్తున్నాడని తెలుసుకొని ఒక గృహపతియో లేదా గృహపతి పుత్రుడో లేదా ఇతర కులంలో పుట్టినవాడో ఆ ధర్మాన్ని విని ఇంటిలో ఉండి పరిపూర్ణమైన పరిశుద్ధమైన బ్రహ్మచర్యాన్ని పాటించటము సులభం కాదు. నేను కనీసము తలను గడ్డాన్ని తీయించుకొని కాషాయ వస్త్రాలను కప్పుకొని ఇంటిని వదిలి ఇల్లు లేని వానిగా ప్రవర్తించాలి అనుకుంటాడు. అతడు ఆ తర్వాత సమయంలో చిన్న పెద్ద భోగాలను వదిలి, చిన్న పెద్ద బంధువర్గాన్ని వదిలి తలను గడ్డాన్ని కొరిగించుకొని కాషాయ వస్త్రాలను కప్పుకొని ఇంటిని వదిలి అనగారికునిగా ప్రవర్తిస్తాడు. ఆ విధంగా అతడు ప్రవర్తించి భిక్షు నియమాలన్నింటినీ పాటిస్తూ చిన్న దోషంలో కూడా భయాన్ని చూచేవాడై, ఇంద్రియాలను నిగ్రహించిన వాడై, ఎరుకతో సమగ్రమైన తెలివితో సంతృప్తితో ఉంటాడు అని ఇంతవరకు చెప్పుకున్నాం మనం. ఆ తర్వాత సాధారణ శీలము. ఈ సాధారణ శీలము, మధ్యమ శీలము, మహాశీలము ఇవి కొంతవరకు మనము మొదటి సూత్రంలో, మొదటి బ్రహ్మజాల సూత్రంలో చెప్పుకున్నట్టే ఉంటాయి. మళ్ళీ చెప్పుకోవడము కేవలము పునరుక్తి తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు. అయినా వీటిని సంక్షిప్తంగా చెప్పుకొని ముందుకు వెళ్దాం. మహారాజా భిక్షువు శీల సంపన్నుడై ఎలా ఉంటాడు? మహారాజా భిక్షువు ప్రాణుల్ని చంపటాన్ని మానుకొని ప్రాణుల్ని చంపటాన్ని విరమించుకుంటాడు. దండాన్ని వదిలిన వాడై, శస్త్రాన్ని వదిలిన వాడై, లజ్జావంతుడై, దయాపరుడై, సకల ప్రాణుల హితాన్ని కోరేవాడై ఉంటాడు. అదిన్నా దానాన్ని అంటే ఇవ్వని దాన్ని తీసుకోవటాన్ని వదిలిపెడతాడు. ఇచ్చిన వాటినే తీసుకుంటాడు. ఇవ్వబడే వాటినే కోరుకుంటాడు. అతడు దొంగతనం చేయకుండా శుచిమంతుడై ఉంటాడు. అబ్రహ్మచర్యాన్ని వదిలి బ్రహ్మచారి అయి గ్రామ్య ధర్మమైన అంటే అనాగరికమైన మైథున ధర్మాన్ని విరమించుకుంటాడు. ఇది కూడా అతని శీలంలో ఉంటుంది. అసత్యాన్ని వదిలిపెడతాడు. ముసావాదాన్ని విరమించుకొని సత్యవాదిగా, సత్యసంధునిగా, చల్లగా మాట్లాడేవానిగా ఉంటాడు. లోకాన్ని భ్రమింపజేయడు. ఇది కూడా అతని శీలంలో ఉంటుంది. చాడీలు చెప్పటాన్ని వదిలిపెడతాడు. చాడీలు చెప్పటాన్ని విరమించుకొని ఇక్కడ విని ఇక్కడి వారిపై భేదాన్ని కలిగించడానికి అక్కడి వారితో చెప్పడు. అక్కడ విని అక్కడి వారిపై భేదాన్ని కలిగించడానికి ఇక్కడి వారితో చెప్పడు. అతడు కలహించేవారి కలహాన్ని తొలగిస్తాడు. వారిని కలుపుతాడు. వారి మైత్రిని బలోపేతం చేస్తాడు. అతడు ఐకమత్యాన్ని ఇష్టపడతాడు. ఐకమత్యం కోసం ప్రయత్నిస్తాడు. ప్రజలు కలిసి ఉంటే చూసి ఆనందిస్తాడు. ఐకమత్యం కోసమే ఉపదేశిస్తాడు.
ఇది కూడా అతని శీలంలో ఉంటుంది. కఠినపు మాటలను వదిలిపెడతాడు. కఠినపు మాటలను విరమించుకొని దోషం లేనటువంటి, చెవులకు ఇంపైనటువంటి, ప్రేమనీయమైనటువంటి, హృదయంగమమైన, సమయోచితమైన, మృదువైన, బహుజనులకు ప్రియమైన, బహుజనులకు నచ్చిన మాటలను మాట్లాడుతాడు. ఇది కూడా అతని శీలంలో ఉంటుంది. వదరుబోతుతనాన్ని వదిలిపెడతాడు. వదురుబోతుతనాన్ని విరమించుకొని అతడు కాలవాది, అంటే సమయానుకూలంగా మాట్లాడేవాడు. సత్యవాది, అర్థవాది, ధమ్మవాది, వినయవాదిగా ఉంటాడు. కాలవాది అంటే ఎప్పుడు ఏ విషయం చెప్పాలో చెప్పకూడదో తెలిసినటువంటి వారిని కాలవాది అని అంటారు. సారయుక్తమైన దానినే సరి అయిన సమయంలో సకారణంగా, పరిమితంగా, అర్థసహితంగా మాట్లాడతాడు. ఇది కూడా అతని శీలంలో ఉంటుంది. విత్తనాలకు, చెట్లకు నష్టం కలిగించడు. ఒక పూటే తింటాడు. వికాలంలో భోజనం చేయడు. అంటే మధ్యాహ్నము 12:30 తర్వాత భోజనం చేయడు. నృత్య, గీత, వాద్య, నాటక ప్రదర్శనలను చూడడు. గంధ విలేపనాలను ధరించడు. అలంకరించుకోడు. ఎత్తైన, ఆడంబరమైన శయ్యలను ఉపయోగించడు. శ్రమణ గౌతముడు వెండి బంగారాలను తీసుకోడు. ఉడకబెట్టని ధాన్యాలను స్వీకరించడు. స్త్రీలను, కుమారికలను, దాసదాసీలను స్వీకరించడు. మేకలు, గొర్రెలు, కోళ్ళు, పందులు, ఏనుగులు, ఆవులు, గుర్రాలను తీసుకోడు. పొలాలను, తోటలను తీసుకోడు. దౌత్యానికి పోవటము, ఎవరినైనా అందుకోసం పంపటము, వీటికి దూరంగా ఉంటాడు. అమ్మటము, కొనటానికి దూరంగా ఉంటాడు. తూచడానికి, తక్కెడను ఉపయోగించడానికి దూరంగా ఉంటాడు. ఇతరులను మోసగించటము, నకిలీ వెండి బంగారాలను తయారు చేయటము, వీటికి దూరంగా ఉంటాడు. నరకటము, కట్టివేయటము, దోచుకోవటము, కొట్టటము, వీటికి దూరంగా ఉంటాడు. ఇది కూడా అతని శీలంలో ఉంటుంది. ఇది సాధారణ శీలం. ఈరోజు ఇక్కడికి చాలు.